హలో డియర్ ఆస్పిరెంట్స్. సో ముఖ్యంగా ఇప్పుడు రానున్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలామందికి ఆ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నిన్న ఇచ్చినప్పుడు చాలామంది కామెంట్స్లో ఈ యొక్క విషయాన్ని చెప్తున్నారు. ఏంటంటే సార్ ఇప్పుడు రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు మొన్ననే మన రాష్ట్రం ఆమోదం చేసి దాన్ని పార్లమెంట్కి పంపించింది కదా, అది పార్లమెంట్లో అదంతా అయిపోయిన తర్వాత అది వచ్చే వరకు టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ రావు అని చెప్పి సగం హాఫ్ నాలెడ్జ్తోని కొంతమంది పిల్లలు మాట్లాడుతున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తమ్ముడు ఆ రిజర్వేషన్లు ఈ నోటిఫికేషన్లలో మనకు వర్తించవు. ఈ నోటిఫికేషన్లు ఇచ్చే వరకు కాదు. కొన్ని రాష్ట్రాలు అయితే సంవత్సరాల తరబడి అక్కడ పెండింగ్లో రివ్యూకి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఇవ్వంగానే 1 నెల రోజుల్లోనే మన కోసం స్పెషల్గా సమావేశాలు పెట్టి, పార్లమెంట్ సమావేశాలు పెట్టి దాంట్లో మన కోసం స్పెషల్గా అమెండ్మెంట్ చేసి దాన్ని తీసుకొని పోయి 9th షెడ్యూల్లో పెట్టారు. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్లు మొత్తం కూడా పాత రిజర్వేషన్లతోనే మనకు వస్తాయి. ఇప్పుడు కొత్త రిజర్వేషన్లు ఇప్పుడు రావు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, దానికి అర్థమవుతుందా? కేవలము మన స్టేట్లో ఇప్పుడు దానిని మన ఉభయ సభల్లో ఆమోదించి గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి మనకు టైం లైన్ ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకు స్టేట్ నుంచి ఇది ఇక్కడ నుంచి పోయింది. స్టేట్ నుంచి పోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రివ్యూ చేయాలి. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? దాన్ని రివ్యూ చేయాలి. రివ్యూ చేసి మనము ఈ యొక్క 50% క్యాప్ దాటిపోతుంది కాబట్టి మనకు 50% ఏదైతే క్యాప్ ఉంటుందో ఈ 50% క్యాప్ దాటిపోతుంది. ఇందిరా సాహ్ని అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని? 15% కంటే ఎక్కువ రిజర్వేషన్ దాటకూడదు అని చెప్తుంది. మనకేముంది ఇప్పుడు 29% బీసీ ఉంది, ఓకేనా, 15% ఎస్సీ ఉంది, అదేవిధంగా ఎస్టీ వచ్చేసి మనకు 6% ఉంది. 6% ఎస్సీ ఉంది. మొత్తం కలిపితే ఎంత అవుతుంది? ఇది 21, 29, 50% అవుతుంది. ఇప్పుడు మనలో ఏం చేసారంటే 42% బీసీ చేసేసారు, 80% ఎస్సీ చేసేసారు, 10% ఇక్కడ ఎస్టీ చేసేసారు. మొత్తం కలిపి ఎంత అవుతుందంటే ఇది 70% అవుతుంది, ఓకేనా. ఈ 70% రిజర్వేషన్కి సంబంధించి ఇది ఇందిరా సాహ్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను వైలేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? కొన్ని స్పెషల్ కేసెస్లో మాత్రమే ఈ 50% క్యాప్ను దాటిన తర్వాత వాళ్ళు ఆ యొక్క బిల్లులను మనము ఆమోదం చేయవచ్చు. కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి డాటా ఎందుకు మీరు ఇంత 50% కంటే పెంచుతున్నారో జస్టిఫై చేయగలగాలి. ఆ జస్టిఫై చేస్తూ మనం చేసినటువంటి కులగణన అవుతుందో ఆ కులగణన డాటా మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్తే వాళ్ళు దాన్ని రివ్యూ చేసి ఓకే ఇది కరెక్ట్గా ఇవ్వచ్చు అని అనుకుంటే అప్పుడు వీళ్ళు పార్లమెంటు సభలలో వాళ్ళు అప్పుడు దాన్ని ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పుడు అది 2/3 మెజార్టీతో 2 సభలలో 2/3 మెజార్టీతో అది అలో కావాలి. అలో అయిన తర్వాత మాత్రమే దాన్ని అమెండ్మెంట్ అనేది జరుగుతుంది. సేమ్ టైం అమెండ్మెంట్ జరిగిన తర్వాత 9th షెడ్యూల్లో అది పెడతారు. ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుందో ఎవ్వరు చెప్పలేరమ్మా. ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్ర, కర్ణాటక బిల్లు కరెక్ట్గా జస్టిఫై చేయలేకపోవడం వల్ల సుప్రీంకోర్టు స్ట్రైక్ చేసేసింది, అంటే ఆపిపెట్టేసింది. సో ఇప్పుడు ఇక్కడ వరకైతే మన స్టేట్ పని అయిపోయింది. సెంట్రల్లో అది మొత్తం రివ్యూ కంప్లీట్ అయిపోయి దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేస్తారా, ఉభయ సభల్లో ఆమోదం అవుతుందా 2/3 వంతు, ఆ తర్వాత మళ్ళీ 9th షెడ్యూల్లో పెడతారా లేదా, పెట్టిన తర్వాత మాత్రమే అది మళ్ళీ మనకు అధికారికంగా ఆ రిజర్వేషన్ మనకు వర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడప్పుడే అది కాదు. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లలో సగం నాలెడ్జ్తో చాలామంది ఏమంటారు అంటే ఇంకా ఇప్పుడు కదా పార్లమెంట్కి పోయింది, వచ్చిన తర్వాత రిజర్వేషన్లు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వస్తాయేమో అంటారు. అది ఇప్పుడే కాదు, దానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ఇచ్చే నోటిఫికేషన్ అన్నీ కూడా మన పాత రిజర్వేషన్లకు సంబంధించే వాళ్ళు ఇవ్వాలి, ఓకేనా, ఇస్తారు. కాబట్టి ఇది ఒకటి మీకు క్లారిటీ ఇద్దామని చెప్పి నేను వీడియో చేశాను. సో మన దగ్గర అయాన్ పోలీస్ అకాడమీ మరియు హైదరాబాద్లో కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ కింద వచ్చేటువంటి నంబర్లకు మీరు కాల్ చేసి మీరు వెంటనే మీ యొక్క అడ్మిషన్లను కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.